హలో, నా పేరు శ్యామ్ అండి. ఈరోజు ఇంకో వీడియో పెడుతున్నా. మనం ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలండి. అది ఏ ఒక్క రూపాయి అడగాలన్నా మనల్ని బాధ్యతగా అడిగేటట్టు చేయాలి. మనం బాధ్యతగా వాళ్ళకి ఖర్చు పెట్టేటట్టు మనం ఉండాలి. వాళ్ళు మనతో మాట్లాడాలంటేనే కాస్త భయంగా మాట్లాడాలి. మనతో మాట్లాడేటప్పుడు మనకి గౌరవం ఇచ్చేటట్టు ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మేము చూడండిరా, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంత ఫ్రీగా వదిలేశారు, మేము జాగ్రత్తగా ఉండబట్టే కదా అని ఇలా చెబుతుంటారు. ఇలాంటి ఇలాంటి విషయాలు మీరు అస్సలు వినొద్దు. పిల్లలు పిల్లలకు కూడా మీకు జాగ్రత్త చెబుతున్నా. ఇలాంటి విషయాలు అస్సలు ఎవరన్నా చెబితే అస్సలు వినొద్దు. ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా పెరిగారు. కానీ మన కుటుంబంలో ఎసరు పెట్టాలని చూస్తారు. అంటే మన కుటుంబంలో అంటే మీరిన్న మాటలు వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని మీరు ఎదిరిస్తే వాళ్ళు మాకు దేనికిలే, మేము సంపాదించుకున్నాం, మా రూపాయి మేము జాగ్రత్త చేసుకుంటూ పోద్దని చెప్పి వాళ్ళు మీకు ఇవ్వకుండా జాగ్రత్త చేసుకుంటే మీ పరిస్థితి ఏంది? అందుకనే కుటుంబంలో కుంపటి అనేది బయట జనాలు పెడుతుంటారు. అది మీరు అసలు వినొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. బాధ్యతగా ఉండండి. బాధ్యతగా పెరగండి. వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకోవాలని ట్రై చేయండి ఏది కుదిరితే. లేకపోతే హ్యాపీగా మీరు మీకు కావాల్సినంత సంపాదించుకొని హ్యాపీగా ఉండండి. అంతేగాని ఎదుటోడి మాటలని మీరు ఇబ్బందులు పడద్దు. కుటుంబంలో మన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను ఇందుమూలన తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించండి. నా పేరు శ్యాము. చెప్పుడు మాటలు అసలు వినొద్దు. పొరపాటును కూడా వినొద్దని నేను ఇందుమూలన చెబుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ వినండి, కానీ వదిలేయండి. హ్యాపీగా ఉండండి. రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. వాడితో మాట్లాడటం ఆపేయండి. వాళ్ళతో మాట్లాడటం ఆపేయండి. నా పేరు శ్యామ్.